క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రియ దైవజనమ, మరి ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానాల్లో అనేక అంశాలని మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి సోదరీమణులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పనికొచ్చే విధంగా కొంతమంది మరి బైబిల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప స్త్రీలను గురించి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మరి ప్రిస్కిల్లా, లూదియా, మిరియాము, మరి ఇలాగా గనురాలైన స్త్రీ, ఇలాగా అనేకమైన అంశాలని మాట్లాడడం జరిగింది. ఈ దినాన మరి మనము మార్తను గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో ఉండేటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుంటే, మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేటువంటి మాట అన్నప్పుడు అంటూ మాట్లాడుతున్న మాట, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ లాజరు చనిపోయినటువంటి సందర్భము, లాజరు చనిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 4వ దినాన అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఆ మార్త యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మార్త యేసు ప్రభు వారితో అంటా ఉంది, అయ్యా మీరు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా యేసు ప్రభు వారు అంటారు, పునరుద్ధానము జీవము నేనే అన్నప్పుడు మరి ఆ మార్త అంటది, మరి అంత్యదినమున పునరుద్ధానమందు లేస్తాడు లాజరు అన్న సంగతి నాకు తెలుసు అని ఇలాగా నేను ఎరుగుదును అని చెప్పి ఇలా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియ దైవజనమ, ఇక్కడ ఈరోజు మన అంశము మార్తను గురించిన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి మన స్త్రీలు లేకపోతే సహోదరి మనులు ఈ విషయాలని కొద్దిగా శ్రద్ధగా వినాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమ, యేసు ప్రభు వారు యెరూషలేము నుంచి మరి మనం గమనించినట్లయితే బెత్లెహేముకి వెళ్ళేటువంటి ప్రతిసారి కూడా ఈ యొక్క బేతనీయకి వచ్చి బేతనీయలో ఉండేటువంటి వాడు. మరి ఈ యొక్క కుటుంబము మరియా, మార్త, లాజరు యేసు ప్రభు వారిని వారి ఆ గృహానికి ఆహ్వానిస్తూ ఉండేటువంటి వారు. సరే, మార్త అనే పదానికి అర్థము ఇల్లాలు అని, లేకపోతే గౌరవం గల స్త్రీ అని అర్థం ప్రియులారా. అలాగే బేతనీయ అనే మాటకు అర్థం ఏంటంటే శ్రమల గృహము అని దాని యొక్క అర్థము. కాబట్టి వీరు శ్రమలలో యేసు నుండి ఆదరణను మరియు ప్రేమను పొందుతూ ఉండేవారు. సరే, ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న అంశము మార్త కాబట్టి ఈ యొక్క మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకున్నది అనేటువంటి మాట. అదేవిధంగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మరి అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నప్పుడు యేసు ప్రభు వారు అన్నమాట ఆ మాట, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని. ఈ సందర్భాన్ని ఉద్దేశించుకొని క్రైస్తవ సమాజము ఎలా అనుకుంటారు అంటే, మార్త మరి కొంత తొందరపాటు కలిగిన స్త్రీగా భావిస్తారు. కానీ మార్తలో కూడా చాలా గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయి. మార్త యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరికించి చూస్తే, మార్త యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, మార్త ఒక అద్భుతమైన గుణలక్షణాన్ని కలిగి ఉంది. అదేంటి అంటే యేసు ప్రభు వారిని తన గృహంలో చేర్చుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కదండి. మరి దేవుణ్ణి ఆహ్వానించి తన గృహంలో చేర్చుకోవడాన్ని మనం చూస్తాం. ఇది చాలా శ్రేష్టమైన ఒక మంచి అనుభవం కదండి, దేవుణ్ణి ఆ గృహంలో చేర్చుకోవడం అనేది.
దేవుడు ఒక గృహములో ఉండాలి అంటే అక్కడ దేవునికి వ్యతిరేకమైన పాపం ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉండకూడదు. మనం గమనించినట్లయితే ప్రియ దైవజనం అంతేకాదు ఈ యొక్క గృహానికి సంబంధించిన ఇంకొక ఆత్మీయ అర్థాన్ని మనం గమనించినట్లయితే మరి ఆ హృదయములో ఏమండి హృదయమే దేవుని ఆలయం. కాబట్టి హృదయములో దేవుని చేర్చుకునే వ్యక్తిగా మరి ఉండాలి అన్నది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మార్త యేసుని తన గృహములో చేర్చుకోవడం మాత్రమే కాదు, వారి యొక్క హృదయంలో కూడా ఆమె చేర్చుకుంది కదా. మనం చూస్తాం హృదయం అనే తలుపు వద్ద దేవుడు తడుతా ఉన్నాడు. ఎవరు తలుపు తీస్తే వారి హృదయంలో చేరుదామని. ఈ యొక్క వీడియో చూస్తున్న మన జీవితాల్లో మనము మన హృదయం అనే మరి ఆ గృహములో లేకపోతే ఆ హృదయం అనే తలుపు తెరిచి యేసుని మనం చేర్చుకునే ఎడల గొప్ప రక్షణను మనం పొందుకుంటాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈ మార్త దేవుని యొక్క మరి దేవుని గృహములో చేర్చుకోవడమే కాదు, తన హృదయంలో చేర్చుకున్న బిడ్డగా ఉంటా ఉంది. ప్రియ దైవజనమ, చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మరొక విషయం ఏంటంటే, మీరు చివరి దాకా చూస్తే ఈ యొక్క వీడియోలో ఉండే అనేకమైన అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. మరి రెండోదిగా మనం చూస్తా ఉన్నాం, మార్త యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చింది. చూడండి లూకా సువార్త 10:38 మనం ఆ మాట చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే మార్త యేసుని వారి గృహములో చేర్చుకోవడం మాత్రమే కాదు కానీ మరి దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి బిడ్డగా మనం చూస్తా ఉన్నాం. ఇది క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప లక్షణం. ఆతిథ్యం ఇవ్వడం అనేది, హాస్పిటాలిటీ కలగజేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రియులారా, మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2 ఒక మాట చూస్తాం మనం, ఆతిథ్యం ఇవ్వట మరవవద్దు అని రాయబడ్డది. ఏమండి, మరి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా బైబిల్లో అనేకులు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆతిథ్యం ఇవ్వడం అనేది క్రైస్తవ పరిచర్యలో అది ఒక భాగం కూడా. ప్రియులారా, మరి ఆ యొక్క గనురాలైన స్త్రీ ఎలీషాకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి మనం గమనించినట్లయితే ఆదికాండము 18:1-8 మనం గమనించినట్లయితే అబ్రహాము మమ్రే వనములో మరి ఆ సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన మరి దేవునికి కూడా ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా మీ కటాక్షం మా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పి చక్కటి ఆతిథ్యాన్ని సిద్ధపరిచి ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ మార్త దేవుని చేర్చుకోవడమే కాదు, చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చేటట్టుగా ఉంటా ఉంది. మరి యొక్క మాటను మనం గమనించుకున్నట్లయితే, మార్త యొక్క మరి యొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే ఈ లూకా సువార్త 10:40 చూస్తాం, విస్తారమైన పనులు కలిగిన స్త్రీ మార్త. మార్త మరి తొందరపాటు మనిషి అనడానికి ఇదొక కారణం కదండి. విస్తారమైన పనులు పెట్టుకొని కదా తను మరి ఆ పనులు చేస్తూ, ప్రియులరా, మనం గమనించినట్లయితే ఈ విస్తారమైన పనులు లేకపోతే ఈ తొందర పడుతున్నది కూడా మనం గమనిస్తే మరి ఇవన్నీ కూడా యేసయ్యకు ఆహారం సిద్ధపరచడానికి, యేసయ్య శిష్యులకు ఆహారం సిద్ధపరచడానికి మాత్రమే. ఏమండి, మరి ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటిది కదా. మరి మనం గమనించినట్లయితే ఎంతో మరి ఆ యొక్క పని కలిగి ఉండడం కదా. మనం చూస్తే ఒక ఒక మాట మనకు గుర్తొస్తుంది, ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఏమండి, ఖాళీగా ఉండే మనిషి, పనిపాటు లేని మనిషి, ఆయన బుర్రలో రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల దురాలోచనలు వస్తాయి. ఈ పనిపాటు లేనితనంలో ఏం చేయాలో తెలియదు. కాబట్టి మనము పని కలిగి ఉండడం అనేది చాలా మంచి లక్షణం. అది మార్త ఆ విధంగా పని కలిగి ఉంటుంది. చూడండి, ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఎందుకంటే మరి ఆ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వదించబడాలనేటువంటి
ఉద్దేశముతో మరి ఆ పనుల్లో తను ఉంటా ఉంది. ఏమండి? మరి ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా మంచిదే కదా! చాలా మంచి సుగుణమే కదా! అది మార్త కలిగి ఉంది. నాలుగో విషయాన్ని మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తాం. మరి ఈ యొక్క మార్త బలము గల స్త్రీగా ఉంటుంది. ఏమండి? మరి చాలా ఎనర్జిటిక్ లేడీగా ఉంటుంది. చూడండి, మరి అనేకమైన పనులు పెట్టుకొని ఆ పనులు చేయాలంటే మనకు బలం ఉండాలి, ఓపిక ఉండాలి కదండీ! ఆ పని చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మన దేవుని గురించి చెప్పబడిన మాట, ఆయన బలవంతుడుగు దేవుడు కదండీ! మరి ఆ బలవంతుడగు దేవుని తాలూకా పని చేసేవారు, లేకపోతే బలవంతుడగు దేవునికి తగినట్టుగా ఉండాలి అంటే వారు బలము కలిగి పనులు చేయాలి. అందుకే మనం చూస్తాం, పక్షిరాజు యవ్వనము వలె యవ్వనము నూతన పరచబడినట్లు కదండి. ఈ యొక్క బలముతో ఆవిడ పనులన్నీ చేస్తూ ఉంది. ఆ యొక్క బలముతో మరి ఆవిడ ఆ యొక్క కార్యక్రమం ఏమండి, మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆయన శిష్యులకి, వారందరికీ ఆతిథ్యం ఇవ్వడం అంటే అది చిన్న మాట కాదు, చిన్న పని కాదు. మరి వారందరికీ కూడా ఆతిథ్యాన్ని సిద్ధపరచటానికి తను ఎంతో బలంగా పనిచేస్తూ ఏమండి, మరి ఆ యొక్క మరి ఆ యొక్క దేవుడు మరి ఆయన చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత మరి వారికి ఆతిథ్యం అనేది పాత నిబంధన గ్రంథములో ఆతిథ్యానికి, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథములో ఆతిథ్యానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా మారుతూ ఉంటా ఉంది కదండి. ఇప్పటికి 4 విషయాలు చూసాం. ఈ ఈ యొక్క అంశాలని మనం ఎక్కువగా వివరించుకోవచ్చు కానీ మరి ఆ కాల వ్యవధి నిడివి ఎక్కువ అవుతున్న కొద్దీ చూస్తున్న జనాలు మరి ఆ సమయాన్ని ఎక్కువ కేటాయించలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు సింపుల్గా చెప్తా ఉన్నాను. దీన్ని మీరు కొద్దిగా వివరంగా మీరు రాసుకోవచ్చు, మాట్లాడవచ్చు. అంతేవే కాకుండా ప్రియులారా, మరి ఐదవ అంశాన్ని మనం చూస్తే మార్త చాలా జ్ఞానవంతురాలుగా ఉంటా ఉంది. మనం గమనించినట్లయితే ఆ మార్త లాజరు చనిపోయినప్పుడు, లేకపోతే లాజరును పాతిపెట్టిన తర్వాత యేసు ప్రభు వారు 4వ దినం వచ్చినప్పుడు మార్త యేసు ప్రభువుతో మాట్లాడుతున్న మాట మనం చూస్తా ఉన్నాం. అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. చూడండి, అంత్యదినం అనేది ఒకటి ఉంటుంది, పునరుద్ధానం అనేది ఒకటి ఉంటుంది. ఆ పునరుద్ధానంలో నా తమ్ముడైన లాజర్ని నువ్వు లేపుతావు, నేను చూస్తాను అంటా ఉంది. అంటే తినకి మరి పునరుద్ధానం ఒకటి ఉంది అనేటువంటి విషయం తనకి తెలిసి ఉంది. చూడండి, చాలా జ్ఞానవంతురాలుగా తను ఉంటా ఉంది. అంతేకాదు, మరి తను ఏం చేస్తుంది అంటే యేసు ప్రభు వారితో చెప్పిన మొదటి మాట, మీరు ఇక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు చనిపోడు కదా అంటుంది కదండి. కాబట్టి ప్రియులారా, తను చాలా జ్ఞానంతో ఈ మార్త ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 6వ విషయాన్ని కూడా చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 22 నుండి 27 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ మార్త యొక్క విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. మార్త చాలా విశ్వాసం కలిగిన స్త్రీగా తను ప్రవర్తిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు పునరుద్ధానమును జీవమును నేనే, చనిపోయినను వారిని తిరిగి లేపుతాను, మరణించినను వాడు తిరిగి లేస్తాడని చెప్పి మాట్లాడుతున్న మాటల్లో మరి ఆమె ఏమంటుందంటే, ఆమె ఇలా మాట్లాడుతుంది. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారితో చెప్తుంది, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అంటుంది. విశ్వాసముతో ఆ మాట పలుకుతా ఉంది. చూడండి, చాలా విశ్వాసము కలిగిన ఆ స్త్రీగా మార్తని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకే మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఏమండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి నిజస్వరూపం కదా. ఆ యొక్క విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం మరి సాధ్యపడే విషయం కాదు. ఈ యొక్క మార్తకు మరి అచంచలమైన విశ్వాసం ఉంది.
కావలసినంత విశ్వాసం ఉంది. కాబట్టి అంటా ఉంది, మరి ఆ విశ్వాసముతోటే అంటా ఉంది, నీవు లోకమునకు రావలసిన దేవుడి కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను అంటుంది. తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని చెబుతా ఉంది. ఏమండి? అందుకే లేఖనాల్లో మనం చూస్తాం, వినుట వల్ల విశ్వాసము కలుగును. క్రీస్తు యేసుని గూర్చిన మాట వినుట వల్ల విశ్వాసం కలుగును. కాబట్టి మరి ఆ యొక్క మార్త కలిగి ఉండేటువంటి ఆ విశ్వాసాన్ని ఈ రోజున మన దైనందిన జీవితాల్లో మరి మనం కలిగి ఉంటున్నాము. సహోదరుడా, సహోదరి, మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మార్తమ్మ గురించి ఒక 6 అంశాలను ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మార్తమ్మని మనం గమనించినట్లయితే ఆవిడ ఎలాగా ఉండేది అన్నది మనం చూసాం. ఆవిడ యేసుని తన గృహంలో చేర్చుకునేదిగా. నువ్వు ఈ రోజున దేవుని నీ గృహంలో చేర్చుకునే విధంగా, నీ హృదయం అనే గృహంలో చేర్చుకునే విధంగా ఉన్నావా? రెండోదిగా మనం చూస్తా ఉన్నాం, మార్త యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ రోజున ఆతిథ్యం ఇవ్వగలిగేటువంటి స్థితిలో నీవున్నావా? క్రైస్తవ సమాజంలో మరి దైవ సేవకులకు కానీ, లేకపోతే విశ్వాసులకు కానీ, తోటి వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒక గొప్ప పరిచర్య. ఆ పరిచర్య నువ్వు కలిగి ఉంటున్నావా? మరి అదేవిధంగా మూడోది మనం చూస్తా ఉన్నాం, మరి ఈ యొక్క మార్త మరి అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని ఉంటుంది. ఏమండి? మనిషి ఖాళీగా ఉంటే మరి రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలు, రకరకాల దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనము మరి దేవుని పనిలో ముందుగా ఉండాలి. దేవుని పనుల్లో, పరిచర్యల్లో మనం ముందుగా ఉండాలి. మరి అంతేకాదు, మనం చూసుకున్న మరి 4వ అంశంగా మార్తమ్మ చాలా మరి బలము కలిగి దేవుని పనిలో ముందుకెళ్తా ఉంది. దేవుని కొరకు ముందుకెళ్తా ఉంది. నువ్వు ఎలాగుంటున్నావు? కొంతమందిని మనం గమనిస్తాం, అన్ని పనుల్లో వాళ్ళకి బలం ఉంటుంది. దేవుని పనికి వచ్చేటప్పటికి బలము లేనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అలా ఉండకూడదు. మార్తమ్మ కలిగి ఉన్నట్టుగా బలం కలిగి ఉండాలి. దేవుని పనిలో ముందుకు వెళుతూ ఉండాలి. మరి 5వ అంశాన్ని మనం చూసుకున్నాం, మార్తమ్మ చాలా జ్ఞానవంతురాలు. మార్తమ్మ సమయం పోనీయక సద్వినియోగపరుచుకునే విధంగా మరి తను జీవిస్తూ ఉంది. నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? జ్ఞానవంతురాల్లాగా ఉంటున్నావా? మరి చివరి అంశం మనం చూసుకున్నాం, మార్తమ్మ విశ్వాసము కలిగిన ఆవిడగా ఉంటా ఉంది. విశ్వాసము గల స్త్రీగా ఉంటుంది. నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ రాత్రికాల సమయాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు. ఈ రాత్రికాల సమయాన ఈ వర్తమానం వింటున్న ప్రతి సహోదరి ప్రభువా, ఈ యొక్క మార్త వలె అనేకమైన చక్కటి గుణలక్షణాలు కలిగి నీలో ముందుకెళ్ళడానికి కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, వర్తమానం ఎవరెవరైతే షేర్ చేస్తున్నారో, ఎవరెవరైతే పూర్తిగా చూస్తున్నారో, ఎవరెవరైతే ప్రభువైన తండ్రి ఈ యొక్క వీడియోలకు ప్రభువైన సహకారం అందిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. సాక్ష్యాలు చెప్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో తండ్రి, ఇవి అనేకులకి పంపిస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, ఈ వర్తమానాలు ఎక్కడెక్కడైతే వింటున్నారో, ఏ గృహాల్లో అయితే వింటున్నారో, ఆ గృహాలు గొప్ప దీవెన, ఆశీర్వాదం మీరు అనుగ్రహించి నడిపించి సహాయం చేయండి. త్వరలో రాని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకున్నాం ప్రియులారా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సని మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించిన గాక, ఆమేన్. ఇక వందనాలండి. మరి ఈ వీడియోలను ఇప్పటికే చాలామంది సహకరిస్తున్నారు. ఈ వీడియోలను అనేకులకు చేరవేస్తూ ఉన్నారు. రానున్న దినాల్లో ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి మీ సంపూర్ణమైనటువంటి సహకారం మాకు అందిస్తారని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.